ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపి ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు అర్ధాష్టమ శని ప్రభావం పుష్కలంగా ఉంది కాబట్టి మాతృమూర్తి హెల్త్ కావచ్చు, అలాగే మీకు ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థలలో కొంచెం అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2nd హౌస్ ప్లానెట్, 3rd హౌస్ ప్లానెట్ చంద్రుడు, కుజుడు, మన శని భగవంతుడు చతుర్థంలో ఉండడం, అర్ధాష్టమ శనిలో ఉండడం, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే వ్యవహారాలు, కుటుంబంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆ దేవుడిని సపోర్ట్ తీసుకొని మీరు దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం, బృహస్పతికి పూజలు చేసుకోవటం, బృహస్పతికి పసుపచ్చ పువ్వులతోటి మాల వేయడం, గురువారం రోజు నవగ్రహాల చుట్టూ 9 రౌండ్లు తిరిగినట్లయితే మీకు చక్కని జీవితం, భవిష్యత్తు కలుగుతుంది. అలాగే మీకు ధనుర్లగ్నం వారికి, ధనుర్రాశి వారికి అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు అష్టమంలో ఉండడం కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగజేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు షష్టాధిపతి, అలాగే లాభాధిపతి. కొంచెం వాత పెట్టి తర్వాత పేస్ట్ పూసినట్టుగా చేస్తాడు. లైఫ్లో ఏదో మిరాకిల్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ధనుర్రాశి, ధనుర్లగ్నం వారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. పంచమాధిపతి, వ్యయాధిపతి. సంతానం విషయంలో కొంచెం చింత ఎక్కువగా ఉండే విషయం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫిమేల్ సంతానాన్ని గురించి మీరు థింక్ చేస్తారు. వారు ఆ భవిష్యత్తు కోసం ఏంటి, ఎలా చేయాలని ప్రణాళికలలో ఉంటారు. కొంచెం మనశ్శాంతి కోసం దైవారాధనలను పెంచుకుంటారు. చాలా సుఖమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటారు. మధ్య మధ్యలో ఇబ్బందులు మిమ్మల్ని చాలా ప్రతిబంధకాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర కోణస్థితి 9వ ఇంట్లో కేతువుతో కూడినటువంటి బుధుడు, రవి ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కేతు వచ్చేసి మోక్షకారకుడు భాగ్యంలో ఉన్నాడు. అలాగే తండ్రి సహాయం కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి కారకుడైన రవి అదే కోణ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఉంది. అలాగే సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మీకు కోణస్థితి, భాగ్యస్థితిలోనే ఉన్నాడు రవితో కలిసి. ఇతను నపుంసక గ్రహము. తను స్వయంగా ఏది ఇవ్వరు. తను ఎవరితో కలిసి ఉంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలకు సపోర్ట్ చేసే వ్యక్తే కానీ స్వతహాగా తనకంటూ తాను ఇచ్చే స్వభావం ఉండదు. నపుంసగ్రహం ఒక్కడు ఉన్నప్పుడు తన ఒరిజినల్ పాత్రను పోషిస్తాడు. స్వస్తి.